messed up, gave too much. What is it with time? Why can't we unwind? And all the hurt we deal with, I wanna leave my cares behind. And now the time has passed, I see why we alone. వెల్కమ్ బ్యాక్ టు డీకే వ్లాగ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం. టోటల్గా 10 days ట్రిప్ వెళ్తున్నాం. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా బస్ టైం వచ్చేసి 10 o'clock. మా పికప్ పాయింట్ ప్యారడైజ్ ఫైర్ స్టేషన్ దగ్గర. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ స్లీపర్ బస్ అయితే వచ్చేసింది. లగేజ్ లోపల పెట్టేసి బస్ ఎక్కేద్దాం. స్లీపర్ బస్ బాగానే ఉంది, కంఫర్ట్గానే ఉంది, కానీ ట్రైన్ అంత కంఫర్ట్గా అయితే లేదు. ఫస్ట్ టైం నేను స్లీపర్ బస్ ఎక్కడం. స్లీపర్ బస్ కన్నా ట్రైనే బెస్ట్ అనిపించింది. బస్ లోపలైతే ఇలా ఉంది. మార్నింగ్ బెంగళూరులో కలుద్దాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బెంగళూరు అయితే వచ్చేసాం, కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం అయింది. ఏంటి అంటే బస్సు టోల్గేట్కి ముందే, ఇంకా టోల్గేట్ రాకముందే ముందుకే ఆపేశాడు. ఎందుకు అంటే ప్రైవేట్ బస్సులు కదా, పేపర్స్ అవి సరిగా లేవంట. అందుకని చెప్పేసి టోల్గేట్కి ఒక 1/2 kilometer ముందుకే ఆపేశాడు. ఏం మాట్లాడలేదు, సమాధానం చెప్పట్లేదు. అందరు ఇంకా మూవ్ అవుతుంది అని చూస్తున్నారు, కానీ అది ఎంతకి 1/2 hour అయినా 40 minutes అయినా మూవ్ అవ్వట్లేదు. ఇంకా మా వారు ఏం చేశారు, ఒక వెహికల్ మాట్లాడి యశ్వంత్పూర్కి అయితే బయలుదేరాము. యశ్వంత్పూర్లోనే ఎందుకు అంటే వీడియో చివరిలో చెప్తానండి. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న స్కై ఇన్స్లో 2 rooms తీసుకున్నాం. ఈ రూమ్స్కి దగ్గరలోనే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, స్నాక్స్ షాప్స్, హోటల్స్ అన్నీ సరౌండింగ్స్లో చాలా దగ్గరలో ఉన్నాయి. మెడికల్ షాప్స్ కూడా పక్కనే ఉన్నాయి. ఇందులో వచ్చేసి 2 personsకి 1000 రూపాయలు రూము, 3 personsకి 1200. రూమ్స్ బాగున్నాయి. ఇందులో ఫుడ్ అవైలబుల్ అయితే లేదు, మేమైతే బయటే తిన్నాము. 2 rooms తీసుకున్నాము, 5 ఉన్నాం కాబట్టి. ఇక ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను. టిఫిన్ పార్సల్ తీసుకొచ్చేసారు, రూమ్లోనే తిన్నాము. కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వెళ్ళడానికి. మేము వెళ్ళిన ప్లేసెస్ మాత్రమే చెప్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి బెంగళూరు ప్యాలెస్ వెళ్తున్నామండి. పదండి వెళ్దాము. బెంగళూరులో చాలా చలి ఉంటుంది అనుకున్నాను, కానీ మన హైదరాబాద్ లాగానే ఉంది. ఎక్కువ చలి అనిపించలేదు నాకేమి. సేమ్ హైదరాబాద్లో ఎలాగుందో అక్కడ కూడా అలాగే అనిపించింది. కానీ ట్రాఫిక్ అయితే ఏం తీసుకోలేదు. సేమ్ హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉందో బెంగళూరులో కూడా అలాగే ఉంది ట్రాఫిక్. టికెట్ అయితే తీసుకున్నాము. 5గురికి 1500 రూపాయలు తీసుకున్నారు టికెట్కి. ఈ టికెట్ దగ్గర ఏంటంటే ఇండియన్స్కి 300 రూపీస్, ఫారినర్స్కి 500 రూపీస్ ఒక్కళ్ళకి. ప్యాలెస్ లోపలికి ఫోన్ అయితే నాట్ అలౌడ్, వీడియోలు తీయద్దు కెమెరాలతో అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పారు. టికెట్ వరకు ఎంట్రీ వరకు తీసుకోండి, ఆ తర్వాత వీడియోలు తీయడానికి వీల్లేదని చెప్పారు. అందుకనే వీలైనంత వరకు బయటనే తీసాను, లోపల తీయడానికి కుదరలేదు వీడియో, ఏమనుకోవద్దు. ప్యాలెస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆడియో మొబైల్ ఇస్తారండి. ఎందుకంటే ప్యాలెస్కి సంబంధించి గైడ్ ఎవరు ఉండరు, ఆ గైడే ఈ మొబైల్ ప్లేలో ఉంటుంది, ఆడియో మొబైల్లో ఉంటుంది. ఈ ఒక్క క్లిక్కే తీయగలిగాను, ఫోన్ గుంజుకో. ఆడియో మొబైల్ అంటే ప్యాలెస్కి సంబంధించిన చరిత్ర మొత్తం ఆ మొబైల్లో ఆడియో రూపంలో మనం వినొచ్చు.
హెడ్సెట్స్ ఇస్తారు, అవి పెట్టుకొని వినాలి. ఈ ప్యాలెస్కి సంబంధించిన పూర్తి వివరం మొత్తం ఈ ఆడియో మొబైల్లో ఉంటుంది. ఇందులో సపోజ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయో ఆ చరిత్ర కోసం తెలుసుకోవాలంటే 1 అంటే ఆ 1 ప్లేస్లో ఉన్న దానికోసం చెప్తుంది. అలా సెకండ్ ప్లేస్లో ఉన్న దానికోసం సెకండ్ నొక్కితే ఆ ప్లేస్లో ఉన్న దానికోసం చెప్తుంది. అలా పూర్తి ప్యాలెస్ కోసం పూర్తి వివరం ఈ ఆడియో మొబైల్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. ఈ ఆడియో మొబైల్ మనకి కావాలి అంటే మన దగ్గర ఆధార్ కార్డ్ కానీ ఎనీ ఐడి ప్రూఫ్ ఉంటే మనం వాళ్ళకి ఆ ఐడి ప్రూఫ్ ఇచ్చి ఆ ఆడియో మొబైల్ తీసుకోవచ్చు. మళ్ళీ మనం రిటర్న్లో ఆ మొబైల్ వాళ్ళకి అప్పచెప్పేసి మన ఐడి ప్రూఫ్ మనం తీసుకోవచ్చు. ఒకవేళ ఐడి ప్రూఫ్ లేని పక్షంలో ఒక పర్సన్కి 500 ఛార్జ్ చేస్తారు. 500 రూపాయలు పే చేసి మనం ఆడియో మొబైల్ తీసుకోవచ్చు. తీసుకొని రిటర్న్లో మనం మళ్ళీ మొబైల్ వాళ్ళకి ఇచ్చేస్తే మన 500 మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఈ ఆడియో మొబైల్లో ఏంటంటే ప్యాలెస్కి సంబంధించిన పురాతన వస్తువుల కోసము, వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళ పెయింటింగ్స్, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ చిహ్నాలు, కోటకి సంబంధించిన చిహ్నాల కోసం ఉంటుందన్నమాట. ఆడియో రూపంలో చెప్తూ ఉంటుంది, మనం వింటూ ప్యాలెస్ మొత్తం చూడాలి. మేమైతే 5 ఆడియో మొబైల్స్ తీసుకున్నాము. 5గురికి 2500 తీసుకున్నారు. మళ్ళీ రిటర్న్లో మాకు 2500 ఇచ్చేసారు. మేము మొబైల్స్ ఇచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత వ్యూ మొత్తం చూసి ఫొటోస్ అయి దిగి, ప్యాలెస్ అయితే చాలా బాగుంది. బయట నుంచి అయితే చాలా అందంగా, ప్రశాంతంగా, కంటి నిండుగా ఉంది ప్యాలెస్ చుట్టూ గ్రీనరీ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఈ ప్యాలెస్ చూస్తుంటే నాకు వేరే కంట్రీలో ఉన్నట్టు ఫీల్ ఉంది అనిపిస్తుంది, ఫీల్ అలాగా. తిరిగి లంచ్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇది మొత్తం తిరిగి ఫొటోస్ అన్ని తీసుకొని మొత్తం వీడియో అంతా తీసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను చూపిస్తాను. లంచ్కి మేము MTR హోటల్కి వచ్చామండి. MTR వాళ్ళది రసం పౌడరు అవి వాడతాం కదా, రసం పౌడరు, సాంబార్ పౌడరు వాళ్ళదేనండి MTR హోటల్. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది, వెరైటీస్ అయితే చాలా ఇచ్చారు. ఎప్పుడైనా మీరు ఇటువైపు వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ టేస్ట్ చేయండి ఫుడ్. ఇదేనండి దొడ్డ గణపతి టెంపుల్. ఈ టెంపుల్లో గణపతి చాలా పెద్దగా ఉంటారు, అందుకని దొడ్డ గణపతి అని పేరు వచ్చింది. కర్ణాటకలో దొడ్డ అంటే పెద్ద అంట అండి, దొడ్డ గణపతి అంటే పెద్ద గణపతి అని అర్థం. ఈ గణపతి టెంపుల్లో రోజు రోజుకి గణేశుడు పెరుగుతారంట అండి. అలంకరణలో వెన్నతో అలంకరిస్తారంట గణపతిని. గణపతి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. పక్కనే బసవన్న టెంపుల్ ఉంది, పెద్దగా ఉంటుంది, బిగ్ బుల్ అంటారంట. చూద్దాం. బయటనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రసాదం కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఇక్కడ ఒక అంకుల్ అమ్ముతున్నారు. నేను వేరుశనగకాయలు ఉడకపెట్టినవి తీసుకున్నా, పాప ఏమో జాంకాయ తీసుకుంది. బిగ్ బుల్ బసవన్న కోసం నాకు తెలిసిన స్టోరీ చెప్తాను, అందులో తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. 500 సంవత్సరాల క్రిందట ఈ ప్లేస్లో భూగల్ రాక్ అని ఒక కొండ ఉండేదంట. ఆ కొండ చుట్టూ వేరుశనగ పంటలు చాలా బాగా పండేయట. ఈ ప్రదేశం చుట్టూ చాలా గ్రామాలు ఉండేయంట. ఒకసారి పౌర్ణమి రోజున పొలంలో పనిచేసిన తర్వాత రైతులు గాఢ నిద్రలో ఉండగా ఒక పెద్ద ఎద్దు పంట పొలాల మీదుగా స్పీడ్గా దూసుకుపోయిందంట. అప్పుడు పంటలు సమృద్ధిగా పండాయంట. మరుసటి పౌర్ణమికి ఒక రైతుకి ఇక్కడ ఏం జరుగుతుంది అని కాపలాగా పెట్టారట. మళ్ళీ అలాగే ఒక పెద్ద ఎద్దు దూసుకుపోయిందట. ఆ ఎద్దు శరీరం బంగారంలా మెరుస్తూ దాని కళ్ళు వజ్రంలా మెరుస్తున్నాయట. ఆ రైతు ఆ అద్భుతాన్ని చూసి తోటి రైతులకి ఆనందంతో చెప్పారట. ఆ దృశ్యాన్ని చెప్పగా వేరొక రైతు రెచ్చిపోయి ఆ ఎద్దును కర్రతో బలంగా కొట్టాడంట. ఆ ఎద్దు అక్కడ అద్భుతమైన రాతి ఎద్దుగా రూపాంతరం చెందిందంట. అప్పటి నుండి ఆ ఎద్దు రోజు రోజుకి పెరుగుతుందంట.
రైతులు భయపడి శివుడిని ప్రార్థించగా అప్పుడు శివుడు ఎద్దు తలపై ఒక త్రిశూలం ఉంచమని చెప్పారట. అలా చేయగా పెరగడం ఆగిపోయిందంట. అప్పటి నుండి పండగలలో మొదటి పంట బసవన్నకు సమర్పిస్తారట. నవంబర్ నెలలో కార్తీక మాసం చివరి సోమవారం రోజున ఇక్కడ చాలా పెద్ద పండగలా జరుగుతుందట. నాకు మాత్రం ఈ బసవన్నను చూడంగానే మనసుకి తృప్తిగా అనిపించింది. యాగంటి బసవన్నను చూసినంత తృప్తి అనిపించింది. బెంగళూరులోనే అతిపెద్ద బిగ్ బుల్ టెంపుల్ ఇదేనంట అండి. ఈ ఆలయాన్ని విదేశాల నుండి చాలామంది యాత్రికులు వచ్చి సందర్శిస్తారట. ఈ స్టోరీని గూగుల్లో స్కాన్ చేస్తే మొత్తం దీని చరిత్ర వస్తుంది. ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చామండి. నేను చూసిన ఇస్కాన్ టెంపుల్స్లో ఇదే అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్. మనం మామూలుగా ఇస్కాన్ టెంపుల్లో దర్శనానికి ఎలా వెళ్తాం, క్యూలో వెళ్తాము, లేదంటే డైరెక్ట్గా పంపిస్తారు దర్శనానికి, ఒక్కోసారి క్రౌడ్ లేకపోతే. కానీ ఈ టెంపుల్లో ఏంటంటే మనల్ని దర్శనానికి ప్రత్యేకించి ఒక క్యూలో పంపిస్తారు. ఆ క్యూలో ఏంటంటే ఫుట్ టైల్స్ ఉంటాయి, 108 ఫుట్ టైల్స్ ఉంటాయి. వాటి మీద మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ 108 అడుగులు అనమాట. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అడుగుకి మంత్రం జపిస్తూ వెళ్ళాలి. అదే ఇస్కాన్ టెంపుల్లో చెప్తారు కదా, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఆ నామాన్ని జపిస్తూ 108 అడుగులు పూర్తయ్యాక మనల్ని దర్శనానికి పంపిస్తారు. ఇది మాత్రం చాలా బాగుంది. ఇక్కడ లోపల గుళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాము. అక్కడ గోల్డ్వి పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి చూడంగానే నాకు ఒక్కసారి వెంకటేశ్వర స్వామి తలుపులు గుర్తొచ్చి ఆ వైపు గుర్తొచ్చింది. చాలా బాగుంది. అక్కడి నుంచి లోపల దర్శనానికి పంపిస్తారు. లోపలికైతే ఫోన్లు కానీ, వీడియోలు కానీ, ఫొటోస్ కానీ నాట్ అలౌడ్. ఫోన్ అయితే స్ట్రిక్ట్గా చెప్పేశారు, ఫోటోలు తీయొద్దని. టెంపుల్ అయితే చాలా బాగుందండి. లోపల యశోద, కృష్ణుడు వారికి సంబంధించిన దృశ్యాలు కూడా పైన చూసుకోవచ్చు మనం. లోపలంతా కూడా చాలా కళాత్మకంగా చాలా బాగుంది. దర్శనం అయిన తర్వాత ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తామండి. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం బుక్స్ ఉంటాయి, దేవుడికి సంబంధించినవి, కృష్ణుడికి సంబంధించినవి, ప్రతి ఒక్క బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్నీ చూసుకొని అక్కడ కృష్ణుడికి సంబంధించిన ఫోటోలు అవి కూడా ఉంటాయి. సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ విగ్రహాలు, బొమ్మలు, ఫోటోలు, యాంటిక్ పీసెస్, వెంకటేశ్వర విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. అన్నీ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఫోటోలు కూడా ఎంత బాగున్నాయో, అవన్నీ చాలా బాగుంటాయి. చాలా కలెక్షన్ ఉంది ఇక్కడైతే. గడియారాలు కూడా చాలా బాగున్నాయి. థర్డ్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఫుడ్కి సంబంధించిందండి. అలాగే ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయండి, కొనుక్కోవచ్చు. చిన్నపిల్లలకి కృష్ణుడు వేషం వేస్తాం కదా, ఆ బట్టలు, మళ్ళీ కుర్తాలు, కృష్ణుడి పేరున్న కుర్తాలు అవన్నీ కూడా ఉన్నాయి, బాగున్నాయి. కౌంటర్స్ అన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాత రైట్లో మనకి ఎగ్జిట్ ఉంటుంది. ఎగ్జిట్ దగ్గరే చెప్పులు కలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఫుట్వేర్ పెట్టే దగ్గరే పెద్దవాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. లిఫ్ట్ బోర్డ్ కనిపిస్తుంది మనకి. ఫుడ్ పార్సిల్ తీసుకొని రూమ్లో తిందామని పార్సిల్ తెప్పించుకున్నాము. యశ్వంతపూర్లోనే ఎందుకున్నాము అని చెప్పేసి చివరిలో చెప్తాను అన్నాను కదా. యశ్వంతపూర్ నుండి సుబ్రహ్మణ్య రోడ్కి ట్రైన్ ఉందండి. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. యశ్వంతపూర్ నుంచి స్టేషన్ దగ్గర అనమాట. అందుకని ఇక్కడే రూమ్ తీసుకున్నాము. మార్నింగ్ 7 o'clockకి ట్రైను, ఈవీసీ కోచ్, గోమతేశ్వర ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైను మార్నింగ్ 7 o'clock ఉంటుంది.
వీక్లో 3 టైమ్స్ వెళ్తుందట. ఇది యశ్వంతపూర్ నుంచి మంగళూరు వరకు వెళ్తుంది. మేము వెళ్ళాల్సింది సుబ్రహ్మణ్య రోడ్. ఇక్కడ ఈ ట్రైన్ ఎక్కడం కోసమే యశ్వంతపూర్లో రూమ్ తీసుకొని ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ ట్రైన్ జర్నీ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులుంటే మన్నించండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.